చాలు మాటలతో చెప్పకుంటే చెప్పలేని యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేయాలి. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసుకుని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 6 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక 10-11 పిక్స్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్గా జూమ్ అయితే చేసుకోవాలి. ఫొటోస్ మంచిగా అన్ని ఫొటోస్ కూడా జూమ్ చేసుకోవాలి. మంచిగా జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. అన్ని ఫొటోస్ కూడా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటూ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా మంచిగా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ పిప్ ఆప్షన్లో వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మంచిగా స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది టెంప్లెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరికల్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఇట్లా ఆటోమేటిక్గా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతూ ఉంటుంది మంచిగా. అండ్ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా కూడా వచ్చింది అనమాట. మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే ఒకరికి 2 సార్లు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చూసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్గా చూసుకొని ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. ఫొటోస్ అయితే నాకు లెంత్ ఎక్కువగా ఉందనిపిస్తుంది కాబట్టి ఫొటోస్ అయితే నేనైతే కొంచెం కొద్దిగా అయితే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని ఫొటోస్ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే ఇట్లా వచ్చిందనమాట వీడియో. ఫైనల్గా వీడియో అయితే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.